మన పార్లమెంట్ స్థానంలో గోడం నాగరాజు చేసినారు. 2 సార్లు ఒకసారి మినిస్టర్గా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. అలాగే సత్తు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, టీఆర్ఎస్ పార్టీలో చేసిండు. అలాగే ఇప్పుడు అదే ముగ్గురు టీచర్లే కాబట్టి మాకు రాజకీయ పార్టీల మీద ఎలాంటి ఏం లేదు తోటి మేము వేయడం జరిగింది. వాళ్ళు ముగ్గురు ఉపాధ్యాయులు మరి అంత మంచి వృత్తిని వదులుకొని రాజకీయంలో వచ్చినట్టు మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీలో ఆదివాసీ గిరిజన కార్యకర్తలు మంచి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకు కాకుండా వీళ్ళకు ఉద్యోగాలు పార్టీలలో జాయిన్ చేసిన మరి నెలకు లక్షల జీతం ఉంటుంది వాళ్ళకు. అది ఇడిసబెట్టి దీని రాజకీయంలో వచ్చి మరి ఎందుకంటే మాకు అర్థం కాదు. కాబట్టి మేము వేయడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిస్తే మా ఆదిలాబాద్ జిల్లాకు ఏ పార్టీ ఏ గవర్నమెంట్ మాకు దత్తత తీసుకుంటారో ఈ పార్టీ ఆదిలాబాద్ జిల్లాని ఆ పార్టీలో చేరి మేము అభివృద్ధికి పార్టీ పెట్టి ఎంపీ అయిన ఇప్పుడు రిమోట్ గ్రామాలలో ఇప్పుడే మన బిర్యానీ మండల్ వెంకటేష్ అని యూట్యూబర్ ఉన్నాడు. ఆయన రోజు ఒకటి చూపెడతాడు. ఒక్క రోడ్ లేదు సరిగా గ్రామాలలో. ఇప్పుడు రిమోట్ మన ఏజెన్సీ గ్రామాలలో రోడ్స్ కావాలంటే మన ఫారెస్ట్ సెంటర్ పర్మిషన్ కావాలి. అలాంటివి ఇంకా తెలియకపోతాను. కాబట్టి మేము నామినేషన్ వేయడం జరిగింది. సాగునీటి తాగునీటి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. మన బోత్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. ఆ ఊర్లో మన నాగేశ్వర ఎంపీగా చేసిన ఆయన గ్రామమే ఉన్నది. ఆ బోత్ కాన్స్టిట్యున్సీలో తిరిగి చూస్తే మొత్తం ఎలాంటి అభివృద్ధి లేదు. రోడ్లు సరిగా లేవు, నీళ్ళ సౌలత్ లేదు విలేజ్లలో. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మరి సొంత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎటు చూసిన పల్లెటూళ్ళల్లో గూడెళ్ళల్లో తాండాలల్లో తిరిగి చూస్తే పోవడానికి రోడ్ ఇంకా సరిగా లేదు. అలాగే మన ఖానాపూర్ నియోజకవర్గం కావచ్చు, ఇటు సిర్పూర్ బెజ్జూర్ దిక్కు కావచ్చు, మన విలేజ్లలో ఎలాంటి రోడ్లు డ్రైనేజీ ఇలాంటి సౌకర్యాలు అస్సలు లేవు. కాబట్టి ఈ నామినేషన్ నేను వేయడం జరిగింది. వాళ్ళ మీద విరక్తి